హాయ్ అండి. ఈరోజు నేను ఈజీ అండ్ హెల్తీ కర్రీ తయారు చేస్తున్నాను. చూసేద్దాం రండి. అది ఎలాగంటే మనము ఫస్ట్ పాలు ఎరగొట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి తర్వాత వేసేసి మనము ఆనియన్స్ అన్నీ వేయించేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేయించేసుకున్నాక కొన్ని స్వీట్ కార్న్స్ ఉంటే కూడా బాగానే ఉంటుంది కదా అనేసి వేసేసాను. అవన్నీ వేగినాక పన్నీరు మనము నెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోయేటట్టు దాంట్లో. అప్పుడు బాగా వేగినప్పుడు టేస్ట్ అనేది ఎంతో కమ్మగా ఉంటుంది. మనకు పన్నీర్ అనేది కూడా ఎంతో రుచిగా వస్తుందండి. ఇలా ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఈసారి ఇంకా మళ్ళీ చేసుకోవాలి, మనకు పాలు ఎప్పుడు ఎరుగుతాయా అని మనం ఆలోచించే టైపుగా ఉంటుంది టేస్ట్ అనేది. అయితే కనుక పన్నీర్ కర్రీని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం చేసుకోవడం ఓన్లీ పాలు విరగడం ఒక్కటే పని, మిగతాదంతా ఈజీ ప్రాసెస్ అనమాట. మనకి పన్నీర్ అంతా నెట్టేసేసి మనం నెట్టేసేసిన పన్నీర్ను ఆనియన్స్ అన్ని తర్వాత వేసేయడమే. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వేయించేస్తుంటే ఎంతో టేస్టీగా ఏగినట్టు అయిపోయింది అనమాట. పన్నీర్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీలో పెట్టుకొని తినచ్చండి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఎంత బాగుంటుందంటే ఇంకా చెప్పలేనంత టేస్టీ అనమాట. మనం తింటూ ఒకసారి మాట్లాడి చెప్పు అంటే కూడా చెప్పలేనంత బాగుంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత కమ్మగా ఉందో. అది అలా ఆయిల్ వస్తానే మనం ఆఫ్ చేసేయాలి, అంతే, రెడీ.